విజయవంతం చేద్దాం భూమి రథయాత్రను, సాధిద్దాం తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. పుణె అంబేద్కర్ కాశీరాములో ప్రజల రాజ్యం కోసం అట్టడి కులాలైనటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి కుమ్మడి, చాకలి, మంగలి, ఇలా సబ్బన్న కులాలు, పద్మశాలి, మాదిగ, మాల, ఇలా అనేక రకాల కుల సమూహాలు రాజ్యానికి దూరమై దోపిడీ గురవుతున్నటువంటి కులాలు రాజ్య చైతన్యం వైపు పోయి రాజ్యాన్ని సాధించుకొని తమ స్వేచ్ఛగా జీవించాలని కోరినటువంటి ఆ రథయాత్ర ఈ 1,00,000 కిలోమీటర్ల రూపంలో మన యాపలగూడ గ్రామానికి చేరుకుంది. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా గ్రామస్తులు, పద్మశాలి సంఘ నాయకులు అలిశెట్టి నాగన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. మున్నూరు క్రాప్ సంఘ నాయకులు గంట జయరాం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుత సర్పంచ్ తాజా మాజీ పెంజూరు గంగారాం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్టీ గోల్డ్ నాయకులు కొడప నారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా యాదవ్ సంఘం నాయకులు తొలుగుల కాంతారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. మన కోంటే నర్సింగ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దేవిదాస్ ఆగిమల్ల గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర మామల్ల భూమయ్య గారు పద్మశాలి సంఘ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దశాలి వీళ్ళ ముందరండి, ఇట్లా అన్న ఇటు జరగండి, వీళ్ళ ముందరండి, కొంత అమ్మ ఇటు ముందర. పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది కనుక వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన వినతి పత్రాన్ని మొదటి వరుసలో డిఎస్పీ బీసీఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజు గారికి యాపలగూడలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు జేఏసీగా వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఆ సమస్య పైన జిల్లా కలెక్టరు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం దిశగా నాయకులు కృషి చేయాలని కోరడం జరిగింది. కనుక ఈ సందర్భంగా
గ్రామస్తులు ఇచ్చినటువంటి వినతి పత్రం, ఇక్కడ ఉన్నటువంటి బెటాలియన్లు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ, ఈ ఊరు యొక్క భూములు వెళ్ళినాయి. ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ లో కొందరికి ఉద్యోగాలు కల్పించారు. అక్కడ భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. అదేవిధంగా భూమిని అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరిస్తూ అనేక రకాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం లేదు. కనుక ఈ సమస్యల పైన మరి ఒకరు గ్రామ పెద్దలు ఒక మాటగా 1 నిమిషం పాటు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన పద్మశాలి సంఘ నాయకులు అన్ని కులాల మన యాపరుగుల తరఫు నుంచి పెద్దశాలి మామిల భూమయ్య గారు మాట్లాడుతున్నారు. విశాల గారికి, మన బీసీ సంఘాల విశాల్ గారికి, అందరూ మన ఊతరఫున ధన్యవాదాలు. ఒకటి ఏమంటే బెటాలియన్గా మా యాపలగూడల విలేజ్ నుంచి అందరు భూములు పోయినాయి కాబట్టి అవుట్ సోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు, కానీ మా యాపలగూడల భూములు కోల్పోయిన వాళ్ళకు కొందరికే ఇచ్చిళ్ళు. ఇంకా అవుట్ సోర్సెస్ వాళ్ళని తీసేసి ఇక్కడ కోల్పోయిన వాళ్ళందరికీ భూములు ఇవ్వాలని యాపలగూడ తరఫు నుంచి మేము కోరడం జరుగుతున్నది. మళ్ళీ ఇంకోటి ఏమంటే భూములు పోయిన వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకు పట్టా ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ ఏమి జిమ్మికులు చేసి ఏమిది చేసిర్రో కానీ ఎవరికి కూడా ఒక డబ్బు అనా పైసా కూడా రాలేదు. ఆ డబ్బుల్ని మా యాపలగూడలకు ఎస్సీల భూములు అందరి బెటాలియాలు పోయినాయి, మొత్తం ఇప్పించి విశాల్ గారిని మమ్మల్ని యాపలగూడలా ఆదుకోవాలని మా గ్రామ తరఫు నుంచి అందరికీ కోరుతున్నాం. ఇంతకుముందు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చినాము, బెటాలియాల ఉద్యోగాలు రాలేదని కూడా వినతి పత్రాలు ఇచ్చినాము. కాబట్టి ఇప్పటి వరకు ఇంకా అది ఇవ్వడం జరగలేదు. కావున మా యాపలగూడల దయతలించి విశాల్ సార్ గారు అందరినీ ఆదుకోవాలని మా యొక్క ప్రార్థన. లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా ఆదిలాబాద్ జిల్లా జైనత్ బేలా మండలాలను పూర్తి చేసుకుని ఆదిలాబాద్ రూరల్ మండలంలోకి యాపలగూడ గ్రామానికి ఈరోజు చేరుకోవడం జరిగింది. అనేక రకాల సమస్యలను వింటూ దైనందినటువంటి జీవితాలను పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్లను అదేవిధంగా పాలకుల పైన మార్గదర్శకం చేస్తూ డిమాండ్ చేస్తూ సాగుతున్న ఈ రథయాత్ర వేలాది లక్షలాది మంది ఆదరణ పొందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యల పైన మరియు ఈ రథయాత్ర పైన మాట్లాడాల్సిందిగా బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని కోరుతున్నాం. సార్, అతిథుల పేర్లు కావాలి కదా, హాస్పిటల్స్, స్కూల్స్, గర్భిణీ స్త్రీలు, ఏది డేటా యాపాలు కూడా భూమిపుత్రులైనటువంటి గ్రామస్తులందరికీ మరియు అలిశెట్టి నాగన్న, పద్మశాలి, గంటా జయరాం, మున్నూరు కాపు, పెందూరు గంగారాం ప్రస్తుత సర్పంచ్, కొడప నారాయణ ఎస్టీ గోండ్ ప్రతినిధి, తొనుకుల కాంతారావు యాదవ్ మరియు ఈ గ్రామంలో ఉన్న ఇక్కడ హాజరైన ప్రజలందరికీ
మరియు జిల్లా ట్రెజరర్ గార్లకు, ఇంకా జిల్లా కమిటీగా వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా నాయకులకు అందరికీ నమస్తే. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రని తెలంగాణ గడ్డ మీద యాత్ర మొదలుపెట్టిన. ఈ యాత్ర ఒక రాజకీయ పార్టీ కాదు. దేని తరఫున మొదలుపెట్టినామంటే తెలంగాణ గడ్డ మీద 93%, 100కి 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకం తరఫున, అశేష ప్రజానీకం అంటే 4 కోట్ల జనాభా అంటే 3.5 కోట్ల పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకం తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే వేదిక తరఫు నుంచి ఈ తెలంగాణ గడ్డ మీద కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనుభవిస్తున్న అసంఖ్యాకంగా ఉన్న పీడిత వర్గమైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం, వాళ్ళ దుఃఖ నిర్మూలన కోసం, వాళ్ళ కష్టాలను, కన్నీళ్లని ప్రపంచానికి, ప్రభుత్వానికి చెప్పి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అంతిమంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే ఈ తెలంగాణ గడ్డకి పరిపాలకులు కావాలి, రాజులు కావాలి, తెలంగాణ రాజ్యాన్ని మనమే పరిపాలించాలి, ఈ రెడ్డి రావుల ఆధిపత్యాన్ని కిందకి తోసి మనమే తెలంగాణ సింహాసనం మీద బీసీ ఎస్సీ ఎస్టీలు కూర్చొని ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఈ తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని మొన్న ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ పట్టణ. Are you looking to transition your career into data science and find a place in companies like Meta, Google, or even Amazon? If your answer is yes, then learning Python is a must. Fundamental clarity of Python concepts is the gateway to becoming a successful data scientist at any of these top product companies. What if I tell you, in just 3 hours, you can learn the most essential skills for any aspiring data scientist, and that too for free? Yes, you heard it right. Scala is organizing this free data science bootcamp to help you learn Python from scratch. You will also get to explore the must-know libraries used in Python and exploratory data analysis using Python. Click here to register and don't forget to attend. Only 29 rupees, 6 days Vedic Maths Summer Camp. Don't calculate in a slow way. Enroll course and master top speed method. You can solve the questions in seconds. Attention dear parents, if your child is studying in class చదువుకోవడం కోసం తాను స్వతంత్రంగా సమాజంలో ఏ భయం లేకుండా బతకడానికి విద్యా వైద్య అవసరాలతో ఒక ఇల్లు కట్టుకోనో, సొంత ఇల్లు, ఏదో ఒక గృహంతో ఒక మానవుడు సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో, తన సౌకర్యాలతో బతకడానికి కలెక్టర్ని జిల్లాలో పెట్టారు. ఒక కలెక్టర్ ఉండగా, కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ప్రధాన మొదటి శ్రేణి న్యాయమూర్తి ఆయన జిల్లాకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాదు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. అలాంటి న్యాయమూర్తి మన జిల్లాని పరిపాలిస్తున్నాడు కలెక్టర్, ఒక న్యాయమూర్తి. ఈ మండలానికి ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, అతను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, 2వ స్థాయి న్యాయమూర్తి మండలానికి. 2 న్యాయమూర్తులు ఉండగా, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండగా, ఒక పార్లమెంటు సభ్యుడు ఉండగా, ఈ ఆపాలగూడ గ్రామంలో సమస్యలు ఎందుకున్నాయి, కన్నీళ్లు ఎందుకున్నాయి, కష్టాలు ఎందుకున్నాయి? ఎవరింట్లోనైనా సమస్యలు ఎందుకున్నాయి, బాధలు ఎందుకున్నాయి అంటే ప్రధాన ఎగ్జిక్యూటివ్ న్యాయమూర్తి, ఆదిలాబాద్ జిల్లా మొదటి శ్రేణి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అండ్ జిల్లా కలెక్టర్
మన సమస్యల్ని పరిష్కరించడానికి జిల్లాకి రావడం లేదా? మన సమస్యల్ని నోటిఫై చేసుకొని గుర్తించడం లేదా? ఇక్కడ ఉన్న మనకి ఎమ్మెల్యే మన సమస్యల్ని గుర్తించడం లేదా? ఇక్కడ ఉన్న పార్లమెంటు సభ్యుడు మన సమస్యల్ని గుర్తించడం లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న సమస్యల్ని పంపించడం లేదా? అంటే దీన్ని బట్టి చూస్తే ఎక్కడా మన బాధలు, మన కన్నీళ్లు, మన సమస్యలు ఎవరూ చెప్పట్లేదు. ఇక్కడ ప్రజలు అదేలే నేను పట్టబోతాంలే కలెక్టర్ దగ్గరికి ఆడ మాట్లాడదు పట్టబోతా సంచలేసి పట్టబోతాం ఆడే పోయి చెప్పాల. అయితే కలెక్టర్ కార్యాలయానికి కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ పార్లమెంటు సభ్యుడు కానీ ఈ సమస్యలు పరిష్కరించట్లేదంటే ఎంత నిర్లక్ష్యమై ఉంటుంది. మన బతుకు మనం బతుకుతుంటే, మన భూమిలో మనం బ్రతుకుతుంటే ప్రభుత్వం మనకు చేయాల్సింది పోయి, రాజ్యం మనకు చేయాల్సింది పోయి, ప్రభుత్వం మనకు అండగా ఉండాల్సింది పోయి మనకున్న భూములను ఎత్తుకొని పోయిందంటే ప్రభుత్వం ఇది ఎంత అన్యాయం. అది పోలీస్ బెటాలియన్ కావచ్చు, లేకపోతే ఇంకో పోలీస్ బెటాలియన్ కావచ్చు. ఈ బెటాలియన్కి కూడా దాదాపుగా ఎన్ని ఎకరాలయ్యా భూమి ఇచ్చింది? బీసీ ఎస్సీ ఎస్టీల భూమి 110 ఎకరాలు. సిఆర్పిఎఫ్ ఏం పోలీస్ బెటాలియన్? సెకండ్ బెటాలియన్ పోలీస్ బెటాలియన్కి ఈ భూమిని వేసుకొని పోయింది గవర్నమెంట్. పోలీస్ బెటాలియన్ గవర్నమెంట్ బీసీ ఎస్సీ ఎస్టీల భూముల్ని దొంగిలించిపోయిందంటే ఇంతకన్నా బాధాకరం కొట్టలేదు. ఆ భూమికి కాంపన్సేషన్ పోనీ భూస్వాముల భూములు తీసుకున్నావా, ప్రభుత్వ భూములు తీసుకున్నావా, అసైన్ భూములు తీసుకున్నావా అంటే లేదు. ఈ గ్రామంలో ఉన్న కూలీ నాలి చేసుకొని ఒక చిన్న సన్నకారు రైతులకున్న ఎకరం 2 ఎకరాల భూమి ఉంటే పోలీస్ బెటాలియన్ 100 ఎకరాల భూమి వేసుకొని పోయింది. దీనికి పరిహారంగా కాంపన్సేషన్ గా ఏమి భూమి ఇచ్చినా ఇయ్యలేదు. ఆల్టర్నేటివ్ గా ఏం చూపించినావు? 12,000 రూపాయలు ఊడిపోయే కాంట్రాక్టర్ ఉద్యోగాలు ఇప్పించింది. ఈయన పెద్ద మనిషి ఇంతమందిని కంట్రోల్ చేస్తానంటే మామూలు కేసు కాదు ఇది. అది దయచేసి అందరూ ఓపికతో వినాలా? సార్ మాట్లాడినాక సావధానంగా అన్ని చెప్పొచ్చు. మీరు వినాలని కోరుతా ఉన్నాం. మన సమస్యలన్నీ వినడానికి రావడం జరిగింది. దయచేసి అందరూ 1,00,000 కిలోమీటర్లు ఎక్కడో ప్రారంభమైనటువంటి దాన్ని మీరందరూ ఓపికతో వినాలి. అందరూ సహకరించాలా? అందరు ఇటు వినాలి. దయచేసి అందరు ఇటు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంత చక్కటి కార్యక్రమం మన కోసం, మన వర్గాల ప్రజల కోసం వచ్చినటువంటి యాత్రను అందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించాలా? మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరెవరో వారి స్వార్థాల కోసం వస్తే
మీరు సొంత ల్యాండ్ని కలిగి ఉన్నారా? మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించాలని అనుకుంటున్నారా? అయితే బ్రిక్ అండ్ బోల్డ్ మీ కలని